వర్షాకాలంలో వచ్చే వ్యాధులు మలేరియా, డెంగ్యూ, సీజనల్ జ్వరాలు వస్తుంటాయి. వర్షాల వల్ల మురుగునీటి కాలువలు మురుగు నిలబడడంతో దోమల జనాభా ఎన్నో రెట్లు విపరీతంగా పెరిగి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టాయి. కొన్ని సందర్భాల్లో మనుషుల ప్రాణాలు పోతున్న సంఘటనలు హాస్పిటల్లో జరిగినటువంటి సమాజం చూస్తుంది. దోమల నియంత్రణకై ప్రభుత్వ పరంగా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్న డెంగ్యూ, మలేరియా వ్యాధులతో నిత్యం ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య ప్రత్యేకించి వర్షాకాలంలో ప్రబలుతున్నందుకు మున్సిపల్ శాఖ సిబ్బంది గ్రామాల్లో, నగరాల్లో దోమల గ్రూపులు పెట్టే ప్రాంతాల్లో నీటి కుంటలు, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి దోమల మందు ఉపయోగిస్తూ పిచికారీ చేస్తూ స్ప్రే చేస్తూ సాయంకాల సమయంలో దోమల మందుతో కూడిన పొగను వెదజల్లుతూ దోమలను పారదోలే ప్రయత్నంలో వాళ్ళు క్రియాశీలకంగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. డెంగ్యూ వ్యాధితో కీళ్ళ నొప్పులు తీవ్రంగా ఏర్పడి నడవలేని పరిస్థితికి చేరుకుంటారు. మందులు వాడితే కానీ తగ్గని పరిస్థితి. దోమల్లో టైగర్ దోమ తన ప్రతాపాన్ని చూపుతూ జ్వరాలకు కారణంగా మారుతుందని తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జ్వరాలతో వందల సంఖ్యలో రోగులు చికిత్సకై వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది రోగులకు అవుట్ పేషెంట్గా చికిత్స చేస్తున్నారు. కొందరికి ఆసుపత్రిలో చేర్చుకొని ఇన్ పేషెంట్గా చికిత్స అందిస్తున్నట్లుగా డాక్టర్లు తెలుపుతున్నారు. జ్వరం 103, 104 దాటిందంటే వస్తున్న వారి సంఖ్యతో డెంగ్యూ, చికెన్ గున్యా భయపడుతూ వస్తున్న బాధితులను తెలుస్తుంది. టైగర్ దోమ మురుగు నీటి నిల్వల్లో ఉన్న నీటిలో ఆవాసం ఏర్పరచుకొని గుడ్లు పెట్టడంతో తన సంతతి పెంచుకుంటుందని పలు నివేదికల్లో ప్రయోగాల్లో తేలినట్టుగా డాక్టర్లు తెలుపుతున్నారు. పగటి వేళల్లో మాత్రమే ఈ టైగర్ దోమ కుడుతూ నానా బీభత్సం చేస్తున్న టైగర్ దోమను నియంత్రించడానికి బల్దియా యంత్రాంగం ప్రతి ఇంటికి వెళ్ళి విధిగా ఇళ్లలో నీరు నిలిచే ప్రదేశాలను గుర్తించి ఆ ఇంటి యజమానులకు దోమల నియంత్రణ గురించి వారిని చైతన్యపరుస్తూ దోమల మందును పిచికారీ చేసి దోమల నివారణకు కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బల్దియా అడిషనల్ కమిషనర్ హెల్త్ అండ్ శానిటేషన్ రవికిరణ్ తన కింది స్థాయి అధికారులతో సమాలోచనలు జరిపి వారిని ఈ దోమలను నివారించడానికి పద్ధతులను, దాంతోపాటు ప్రజల్లో చైతన్యం తీసుకోవాల్సినటువంటి విషయాల మీద సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది.